వచ్చేసానా నేను కూడా? ఆ అందాల లోకానికి మరొకసారి తీసుకొని వచ్చేసారా? నమస్కారం. జేవీఏఎస్ రీ రిలీజింగ్ ఆన్ మే 9th. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా విడుదలై 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు మే 9వ తారీఖున. ఈ సినిమాతో ట్రావెల్ చేసిన వాళ్ళకి మాత్రమే కాదు, ఈ సినిమాని చూసిన వాళ్ళకి కూడా అది ఒక ఎమోషన్. మరి మన మెమరీస్ని అలాగే టీమ్ మెమరీస్ని ఒకసారి రిఫ్రెష్ చేసుకుందామా? ఎదురులేని మనిషి సినిమాతో ప్రొడ్యూసర్గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి ఆ సినిమా టైటిల్కి తగ్గట్టుగానే ఎన్నో సూపర్ డూపర్ అండ్ బ్లాక్ బస్టర్ సినిమాల్ని మనకు అందించి మనందరికీ ఎంతో దగ్గరైనటువంటి జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సినిమాని అందించిన ది గ్రేట్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి స్వాగతం పలుకుతున్నాము. బాబు సినిమాతో తెరంగేట్రం చేసి వెండి తెర మీద ఎన్నో అద్భుతాలని సృష్టించి తరతరాలు మనం గుర్తుపెట్టుకునేటువంటి జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సినిమాని మనకు అందించిన ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారికి ఇదే మా సాదర స్వాగతం. ఒక్కొక్క పాత్రని ఒక మైలురాయిగా మలిచి ఒక్కొక్క సినిమాతో కని విని ఎరగనటువంటి సామ్రాజ్యాన్ని సృష్టించి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మనందరి మనసుల్లో జగదేక వీరుడు మెగాస్టార్ చిరంజీవి గారికి ఇదే మా సాదర స్వాగతం సుస్వాగతం. అదేంటి చిరంజీవి గారు రావట్లేదు? మా అందరి మనసులో పదిలంగా ఎప్పటికీ స్థానాన్ని సంపాదించుకున్న మా మెగాస్టార్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అలా అంటాం మానవ నువ్వు చంపుతున్నావు. సుఖమాయిటుండు. ఓ సుఖం సుఖం. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದೆ. బాగున్నారు కదా? బాగున్నాను. నల్ల ఇరుకంగా? నల్ల ఇరుకే. కేంచో? జబాబు. कैसा हो यार? ఓ మై గాడ్, ఇన్ని లాంగ్వేజెస్ లో చిరంజీవి గారు. హౌ ఇస్ ఇట్? నాకు ఇష్టమై నేర్చుకోవాలమ్మా. కష్టమై ఈయన చెప్పారు కదా అని చెప్పేసి 35 ఏళ్ల క్రితం నేర్చుకున్నాను. ఎందుకంటే గైడు రాజు అనే క్యారెక్టర్ తోటి. సో ద క్రియేటర్ ఆఫ్ ద ఫిల్మ్ కె రాఘవేంద్రరావు గారు అండ్ జగదేక వీరుడు మా చిరంజీవి గారు అలాగే మా నిర్మాత అశ్విని దత్ గారు ముగ్గురు రెడీగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 35 సంవత్సరాలు అవుతున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ రీ రిలీజ్ మే 9వ తారీఖున జరగబోతుంది. ఒక్కసారి మెమరీస్ అన్ని రిఫ్రెష్ చేసుకుందామా? ముగ్గురికి మరొకసారి సాదర స్వాగతం పలుకుతున్నాము. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్. సినిమా మే 9వ తారీఖున మళ్ళీ రీ రిలీజ్ అవుతుంది 35 సంవత్సరాల తర్వాత. హౌ డస్ ఇట్ ఫీల్ రాఘవేంద్రరావు గారు? ఎలా అనిపిస్తుంది? ఇంద్రలోకం నుంచి ఇక్కడ దిగినంత అందులో అవును, మేము మళ్ళీ ఇంద్రలోకానికి వెళ్తున్నామా, స్వర్గం చూడబోతున్నామా? స్వర్గం అంటే వెంకయ్యనాయుడు గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, రాఘవేంద్రరావు సినిమాలు స్వర్గాన్ని పైనుంచి కిందకు దిగుతారని. దాని ఇన్స్పిరేషన్ కూడా ఆ పిక్చర్ గురించే. అలా జగదేకుడికి అసలు మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. మా మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా విడుదలై 35 సంవత్సరాలు అవుతుంది. మా గ్లామర్లు మారుతున్నాయి కానీ అప్పటికి ఇప్పటికీ ఇంకా పెరుగుతుందే కానీ మా చిరంజీవి గారి గ్లామర్ ఏం మాత్రం తరగటం లేదు. సార్ ఎలా అనిపిస్తుంది మే 9వ తారీఖున మళ్ళీ రీ రిలీజ్ అవుతుంది? ఇట్ ఇస్ రియల్లీ ఎక్సైటింగ్ సుమా. అండ్ 35 years అయిందా అన్న భావం కలుగుతుంది. ఎందుకంటే ఆ షూటింగ్లో ప్రతి మూమెంట్, ప్రతిరోజు షూటింగ్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్, అది ఆన్ స్క్రీన్ కానీ బిహైండ్ ద స్క్రీన్ కానీ సచ్ వండర్ఫుల్ మూమెంట్స్ అనమాట. అవన్నీ ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లు ఉన్నాయి. ఇందాక ముగ్గురు గదిలో కూర్చొని అవన్నీ నెమరు వేసుకుంటుంటే నిన్న మొన్న జరిగినట్లు తప్ప 35 years అలా పాస్ అయిపోయింది. అండ్ అశ్విని దత్ గారు, మీ ఫీలింగ్ ఆఫ్ రిలీజింగ్ ఆన్ మే 9th? కళ్ళబడ నీళ్ళు వస్తున్నాయి అమ్మా, ఆనంద బాష్పాలు. ఇది గ్రేట్ వెంచర్. చిరంజీవి గారికి, రాఘవేంద్ర గారికి జన్మలకి రుణపడాలి.